న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారి ఇల్లు ముట్టడించడానికి అంగన్వాడీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు బయలుదేరడానికి ఇక్కడ కూడా సిద్ధమయ్యారు. మనం అక్కడ విజువల్లో చూడొచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు భారీగా వస్తున్నారు. వాళ్ళకి సిఎన్టీయు నాయకులు కూడా మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇబ్రహీంపట్నం మీడియా మొత్తం ఇక్కడ అంతా మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ర్యాలీగా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయడానికి పోలీసులు కూడా భారీగానే మోహరించారు. చూడాలి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయా. భారీగా వచ్చారు. వారికి సిఎన్టీ నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారు. వాళ్ళు మంత్రి గారి ఇంటికి వచ్చారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని గత 7 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ధర్నాకి వచ్చేసారు. ఇంటి దగ్గరకు ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసారు. పోలీసులు భారీగా మోహించారు. ఎలాంటి చూద్దాం. అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తలందరూ మన మంత్రి గారి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళ మంత్రి గారి ఇంటి ముందు మొత్తం భారీగా మోహరించారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా వాళ్ళని అడ్డుకున్నారు. మంత్రి గారు బయటికి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు, వీళ్ళకి న్యాయం చేస్తారని హామీ ఇస్తారా, లేకపోతే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారో మనం చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని గురువారం అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్లోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆర్ఎం న్యూస్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. ఎక్కువ ఇస్తారన్నారు. తెలంగాణలో ఇప్పుడు 18,000 ఇస్తున్నారు. సరే 19,000 ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అక్క చెల్లి అని ఎంతో తల మీద పెట్టి పాదయాత్రలో ముద్దులు పెట్టి అన్ని చేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు. ఏ విధంగా అయినా మీరు మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఆ బొత్స సత్యనారాయణ గారు మాకు అసలు మేము ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు చెప్పలేదు అంటున్నారు. ఏంటండి తెలియదా ముఖ్యమంత్రి గారికి? తెలుసు కదా, మేము టీవీలో ఉంటున్నారు, వార్తలు న్యూస్ వేస్తున్నారు, పేపర్లో అన్నీ ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించట్లేదు. తెలంగాణలో ఇచ్చారు కదండి, అలానే మన ప్రభుత్వం కూడా ఇస్తారనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చామండి. మీరు ఆయన గారి దృష్టికి తీసుకెళ్లాలండి మా సమస్యలు. తెలంగాణ కన్నా అదనంగా 1000 ఇస్తున్నారు కాబట్టి ఆ పద్ధతిలోనూ మేము మాట్లాడేది వేరే విధంగా మాట్లాడాలి. మన డిమాండ్స్ ఏంటి, ఆ డిమాండ్స్